హలో ఎవ్రీబడి. ఈరోజు విశ్వ గారు ఉన్నారు స్పేస్లో. విశ్వ గారు ఫేమస్ లిరిసిస్ట్, అలాగే సింగర్ కూడా, మ్యూజిక్ కంపోజర్, అలాగే డబ్బింగ్ కూడా చెప్తారు. ఇప్పుడు మన ఓజీ సినిమాలో ఆయన 2 పాటలు, ఫైర్ స్టార్మ్ పాట లిరిక్స్ ఆయన రాశారు, అలాగే గన్స్ అండ్ రోజెస్ కూడా ఆయనే రాశారు. సో స్టార్ట్ చేద్దాం సార్. విశ్వ గారు. వండర్ఫుల్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం సార్. సార్ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు రేపు కన్సర్ట్ ఉంది కదా, మన తమన్ గారి కన్సర్ట్. రిహార్సల్స్ లో ఉన్నారని తెలిసింది. అవునండి, ఎగ్జాక్ట్లీ. ల్యాబ్ లోనే ఉన్నాను. అందరితో ఆల్ సింగర్స్, టెక్నీషియన్స్, శివమణి గారు అందరూ వచ్చున్నారు. నా తోటి రైటర్స్ అందరూ వచ్చారు. సో వండర్ఫుల్ అట్మాస్ఫియర్ ఇక్కడ. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద అట్మాస్ఫియర్. చెప్పండి సార్. సో రేపు ఎల్బీ స్టేడియం లో మంచి వైబ్ ఉండబోతుంది అనమాట. ఖచ్చితంగా సార్. ఇట్ విల్ బి గ్రేట్. గ్రేట్ ఇట్ విల్ బి లైక్ సూపర్ సార్. సార్ ఆల్మోస్ట్ 250 సాంగ్స్ కి మీరు ఫిల్మ్స్ కి పనిచేశారు. ఇంట్రడక్షన్ 2 పాటల్లో చెప్తా వ్యూవర్స్ కి. అతడులో టైటిల్ సాంగ్ పెను తుఫాన్ తలచి చూసే సాంగ్ మీరే రాశారు, మీరే పాడారు. అవునండి. అండ్ దానికి చాలా కాంట్రాస్టింగ్ పాట కేరాఫ్ కంచరపాలెంలో ఆశాపాశం. అవునండి. ఇన్ఫాక్ట్ స్పేస్ లో ఉన్న చాలా మందికి అదే ఫేవరెట్ సాంగ్ అయి ఉండొచ్చు. తర్వాత అంతే కాంట్రాస్టింగ్ సాంగ్స్ అదేంటి డోలే డోలే అని పోకిరిలో, తర్వాత చంకా చంకా అని చిరుతాలో లవ్ రొమాంటిక్ సాంగ్స్ ఇలాంటి, తర్వాత ఇద్దరమ్మాయిలతో వైలెన్స్ సాంగ్ ఒకటి, ఇట్లా వెరీ కాంట్రాస్టింగ్. ఇది కూడా వెరీ కాంట్రాస్టింగ్ లవ్ సాంగ్స్ అండి ఇవి. సో ఇది టైటిల్స్, ఒక టైటిల్ సాంగ్స్ అతడు దూకుడు ఇలాంటివి అయితే, రొమాంటిక్ సాంగ్స్ వచ్చి అదేంటి డోలే డోలే, చంకా చంకా, గిచ్చి గిచ్చి ఇలాంటి రొమాంటిక్ పాటలు, ఇద్దరమ్మాయిలతో వైలెన్స్ సాంగ్, ఇలాంటి రొమాంటిక్ పాటలు కొన్ని రాయటం జరిగింది. అలాగే ఫిలాసఫీ చెప్పేటువంటి పాటలు, జీవితానికి దగ్గరగా దర్పణం పట్టేటువంటి పాటలు, ఆశాపాశం, నింగి చుట్టి ఇలాంటి పాటలు కూడా రాయటం జరిగింది. సూపర్ సార్. సార్ ఇది ఏంటి, మన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం సార్? లేదండి, తీన్మార్లో చిగురు బోనియా వలపు తేనియా అని మణిశర్మ గారి సంగీతంలో రాశాను. అది రాసి పాడింది కూడా నేనేనండి. సూపర్ సార్. చిగురు బోనియా వలపు తేనియా జింకలేయి చొక్కరీళ్ళు తస్సదియ్యా మెరుపు మారియా తుళ్ళేటి తానియా లవ్లీ లకుమలన్నీ మూగే మామమియ్యా ఇలాంటి సరదాగా ఉంటుంది. సూపర్ సార్, సూపర్. సార్ ఓజీ ఏంటి, ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ, ఎలా వచ్చింది? తమన్తో నేను సుదీర్ఘంగా ఇన్ఫాక్ట్ నా అతడు టైటిల్ సాంగ్ రికార్డ్ చేసింది, దగ్గరుండి రికార్డ్ చేసింది తమనే. అలాగే తన పెద్ద సినిమా వచ్చినప్పుడు, మహేష్ బాబుతో తను పనిచేసే అవకాశం వచ్చినప్పుడు. సార్ విశ్వ గారు కొద్దిగా మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది, ఎక్కడన్నా కొంచెం చూస్తారా? తప్పకుండా బయటకు వస్తున్నాను. ఇప్పుడు బానే ఉందండి మళ్ళా. సరే. దూకుడు టైటిల్ సాంగ్ నాతో రాయించాడు. తర్వాత తమన్నా గ్రూవ్ ఫస్ట్ నాకు భయం వేసిపోయింది అన్నాడు. దానికి ఫస్ట్ అర్థం విన్న వెంటనే ఇదేమిట్రా బాబు అనుకున్నాను. కొంచెం ప్రయత్నం చేసిన తర్వాత నాకు రోజు టైం అయిపోయిన అడిగాను. నెక్స్ట్ రోజు వెళ్ళి వినిపించాను. గీత వినదొరకదు గుణగనది చేవగలక తురట కనకనది చేడలను చెడమడదు నువ్వడది లేకున్న అభినవ అభిమతమే. చక్కటి తెలుగు పదాలు అమరాయి ఆ పాటకి. ఆ చాలా పాటకి బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చిందండి నాకు దూకుడు. సార్ కొద్దిగా బెటర్ సిగ్నల్ ఉన్న ఏరియాలోకి మూవ్ అయితే మీరు ఇంకా బాగుంటది. సరే అండి, ఇప్పుడు ఎలా ఉందండి? ఓకేనా? కొద్దిగా ఏంటో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది సార్, లైట్ గా. ఓకే అండి, కొంచెం బయట వస్తుంది. ఒక్క నిమిషం. చుట్టుపక్కల చాలా కార్లు అవి ఇవి ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఉంది. సో ఎనీహౌ చెప్పండి సార్. ఆమె ఆడిబుల్ నా? ఇప్పుడు బానే ఉంది సార్, ఇప్పుడే బానే ఉంది. చెప్పండి సార్. సో ఏంటి సార్, అంటే ఇప్పుడు తమన్ గారి ద్వారా ఓజీ వచ్చిందా? అంటే యాక్చువల్గా ఏంటంటేనండి, తమన్ గారికి దూకుడు, బాద్షా, నిప్పు ఇలాంటి చాలా సినిమాలు పనిచేశానండి. తర్వాత అమర్ అక్బర్ యాంటోనీ సార్. హలో సార్, చెప్పండి, వినిపిస్తుంది బాగా. సో ఇలాంటి కొన్ని సినిమాలు పనిచేశానండి. తర్వాత వన్ ఫైన్ డే తమన్ కాల్ చేశాడు.
నేను కూడా పెద్దగా 1.5 years నుంచి పోస్ట్ కరోనా తర్వాత కొంచెం నేను ఎప్పుడైతే వాంటెడ్ టు డూ మ్యూజిక్ అండ్ ఆల్ దట్, ఇండిపెండెంట్ పాటలు చేద్దామని ఐ సెటప్ మై ఓన్ స్టూడియో సెటప్ చేసుకుని ఒక మ్యూజిక్ వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను. సో అలా చేద్దామని ఒక 1 year బ్రేక్ తీసుకున్నాను నేను. సో లిరిక్ నేను తగ్గించాను. సో వన్ ఫైన్ డే తమన్ ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు తమన్. ఫోన్ చేసి విశ్వ ఒక వెరీ స్పెషల్ సాంగ్ నువ్వే రాయాలి, వస్తావా అని అడిగాడు, రాస్తావా అని అడిగాడు. అదేంటి తమ్మని, తప్పకుండా రాస్తాను, ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ అన్ ఆనర్ అండ్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ యూ అండ్ ఈ సిచ్యువేషన్ చెప్పమని అడిగాను. సరదాగా సర్ప్రైజ్ గా వచ్చి ఇమీడియట్ గా వచ్చేమని అడిగాడు. మార్నింగ్ ఫ్లైట్ వేసేసాడు నాకు. ఇమీడియట్ గా ఐ వెంట్ టు చెన్నై. దేర్ ఐ మెట్ సుజిత్ గారు, డైరెక్టర్ గారు, అండ్ హీ వెల్కమ్ మీ లైక్ ఎనీథింగ్ అండ్ హీ సెడ్ ఐఎమ్ ఏ గుడ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ అతడు దూకుడిన ఆల్ పాటలు, నీ పాటలని చాలా ఇష్టం అండి అని చెప్పి నాకు ఒక హార్టీ వెల్కమ్ చేసి తర్వాత సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అమేజింగ్ ఇట్ వాస్. ఇన్స్టెంట్ గా ఐ గాట్ కనెక్టెడ్ విత్ ద సాంగ్. ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యాను. అసలు పాట ఆ మీటరే చాలా రోమాంచితంగా ఉంది. ఎంతో రోమాంచితంగా పదాల జాలువారే అనమాట. అంటే ప్రతి ఒక నాకు ఇది ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుంది నాకు. చెప్పండి సార్. అది కొప్పరపు కవులని ఒక ఆయన, ఒక మా శర్మ గారని ఆయన ఎప్పుడు ఒక పద్యాన్ని ఉటంకిస్తూ ఉంటారు. ఆ పద్యం ఏంటంటే, శ్రీనొప్పారడు నీదు వర్ణనకై చేయూప శబ్దార్థముల్ నేనే ఒత్తు నేనే ఒత్తని నేనే వచ్చేదని వచ్చి మీద పడు ఎద్దాని గైకొందు ఎద్దాని వీడుదును అలా అలా సాగుతుంది ఆ పద్యం. అంటే అర్థం ఏంటంటే, పదాలు పోటీ పడుతున్నాయట, నేను వస్తానని, నేనే వచ్చేదనని వచ్చి మీద పడు, ఎద్దాని గైకొందు ఎద్దాని వీడిదను. ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏది పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అట్లాంటి పదాలు అసలు ఆ ఇన్స్పిరేషన్ కి అసలు నాకు చాలా ఉత్తేజ లోనయ్యానండి నేను ఆ పాట రాస్తున్నా, 2 పాటలు రాస్తున్నప్పుడు. సో నిజంగా పదాలు నిజంగా పోటీ పడ్డాయి. అది నా గొప్పతనం ఏం లేదండి, అది ఆ ట్యూన్ గొప్పతనం, అది ఆ సిచ్యువేషన్ గొప్పతనం. అండ్ ఇవాళ ఆ పాట నంబర్ 1, 2 పాటలు ట్రెండ్ అవుతున్నాయి, నంబర్ 1 నంబర్ 2 గా ట్రెండ్ అవుతున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ రియలీ వాంట్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ తమన్ గారు అండ్ సుజిత్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇట్స్ లైక్ ఒక ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ లా అనిపిస్తోంది నాకు. మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం నాలో నింపింది. 2 పాటలు నాకు కొత్త ఉత్సాహం నింపాయి నాలో. ఓకే, అంటే సార్ పాటలకి కొద్దిగా ట్రావెల్ ఉంటది కదా, డైరెక్టర్ కి లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కి రైటర్ కి ఒక ట్రావెల్ ఉంటది కదా. కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఇది కావాలి, ఈ పదం కావాలి, లేకపోతే ఈ టెంపో కావాలని రకరకాలు ఉంటాయి కదా. ఆ డిస్కషన్స్ ఎలా జరిగినాయి సార్? ఫస్ట్ నాకు చెప్పాను కదండి, నన్ను చాలా కాలం తర్వాత నేను తమతో పనిచేస్తున్నాను ఆఫ్టర్ 2-3 years. సో ఈ వెల్కమ్ మీ తర్వాత కొంచెం నాకు నిజంగా కొంచెం స్పేస్, ఒక 1-2 days టైం పట్టింది. ఆ సిచ్యువేషన్ తమన్ దగ్గర ఉన్న ఏంటంటే, ఒక 100 మంది మ్యూజిషియన్స్ పనిచేస్తూ ఉంటారు, చాలా బిజీగా ఉంటుంది స్టూడియో, డైరెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు, టెక్నీషియన్స్, పెద్ద ఒక పండగలా ఉంటుంది అక్కడ. సో ఆ వాతావరణాన్ని మళ్ళీ నేను చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేశాను. నేను ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత సుజిత్ గారు వచ్చి నాకు సిచ్యువేషన్ చెప్పడం. సుజిత్ గారు చాలా ఫ్రెండ్లీ అండ్ వెరీ సాఫ్ట్ పర్సన్ అండి. ఆయన భావాలు ఉద్రేకంగా ఉంటాయి, మనిషి ఈజ్ అ వెరీ సాఫ్ట్ పర్సన్. ఆయన ఆలోచనలు చాలా రాడికల్ గా ఉంటాయి, కానీ ఆయన ఎంత ఆలోచన ఎంత రాడికల్ గా ఉంటాయో, మనిషి మాత్రం అంత ప్లెజెంట్ గా ఉంటాడండి. కంటెంట్ కి మనిషికి సంబంధం లేదనమాట. ఎగ్జాక్ట్లీ. కంటెంట్, ఆయన వే ఎంత సాఫ్ట్ గా మాట్లాడతాడో, ఎంత కవులంటే రచయితలంటే చాలా గౌరవం అతనికి. అండ్ మై కేస్ మాత్రం ఈ లైక్ నేను పెద్ద సీనియర్ పెద్ద రైటర్ లాగా నన్ను చాలా పెద్ద పెట్ట వేశాడు నాకు. నన్ను చాలా పెద్ద గౌరవం చేశాడు. నేను చెప్పాను, నేను జస్ట్ ట్రీట్ మీ లైక్ మీ ఫెలో టెక్నీషియన్ లని ట్రీట్ చేయండి అండి, నాకు ప్రత్యేకమైనటువంటి ఏమీ అవసరం లేదండి, ఐ ట్రీట్ మీ లైక్ టెక్నీషియన్ అని నేను రిక్వెస్ట్ చేశాను. ఆ తర్వాత చాలా ఇటు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. చాలా స్మూత్ గా అయిపోయింది. ఒకటే వర్షన్, 2వ వర్షన్ లేదండి నాకు. 2 పాటలకి 2వ వర్షన్ లేదు. ఓకే, సూపర్ సార్. ఇది నాకు ఎస్పెషల్లీ గన్స్ అండ్ రోజెస్ పాట ఉంది కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అది ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సాంగ్, ఒక రకమైన బ్లడ్ బాత్ జరుగుతూ ఉండగా వచ్చే సాంగ్ అని తెలిసింది. అంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు లీక్ ఫ్యూ థింగ్స్ అండ్ బికాస్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ ఆల్ దాట్.
ఎందుకంటే ఎస్ ఎస్ ఆ ఎస్ సార్. ఉత్కంఠ ఆ ఉత్కంఠ లెట్ ఇట్ బి సర్ప్రైజ్. ఓకే. బట్ వన్ సో థింగ్ ఫర్ ఏ షూర్, ఓకే. ఈ రెండు పాటలు కూడా అంటే సందర్భోచితంగాను, సినిమాకి జెల్ అయ్యే విధంగాను, అండ్ సినిమాకి ఆగ్మెంట్ చేసే విధంగానే ఉంటుంది తప్పితే ఇదేదో ప్రత్యేకంగా ఓకే. బయట జనాల కోసం కాదు. ఖచ్చితంగా ఇట్ విల్ జెల్ విత్ ద స్టోరీ, అంత మాత్రం చెప్పగలను. ఓకే. ఓకే. సో ఈ పార్ట్ ఫైర్ స్టార్మ్ కూడా అంటే సందర్భం అవసరం లేదు గానీ ఫస్ట్ హాఫ్ లో వస్తదని, సెకండ్ హాఫ్ లో వస్తదా? దయచేసి మళ్ళీ అదే చెప్తున్నాను, ఓకే. ఎందుకంటే ఓకే. ఓకే. లెట్ ద చెప్పకూడదు అయితే. సరే. సరే. సర్ప్రైజ్ బి. ఇంకొక 2 రోజుల్లో అది ఓకే. ఓకే. 3 రోజుల్లో ఎలాగో సర్ప్రైజ్ మీకు వీడిపోతుంది. సూపర్. ఓకే సార్. ఓకే. ఓకే. నో ఇష్యూ. సార్ యాక్చువల్‌గా రైటర్ అనే ఒక ఆయన ఒక పాట రాసేటప్పుడు ఒక రియల్ లైఫ్ రిఫరెన్సెస్ గాని ఏమైనా తేవడానికి ట్రై చేస్తారు. ఎస్పెషల్లీ ఒక పెద్ద కమర్షియల్ హీరో 'పవన్ కళ్యాణ్' గారు లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో ఉన్నప్పుడు ఆయన రియల్ లైఫ్ రిఫరెన్సెస్ గాని, లేకపోతే ఆయన క్యారెక్టరిస్టిక్స్ గాని, లేకపోతే ఇంకోటి ఎంబెడ్ చేయడానికి ట్రై చేస్తారు కదా! అలా ఏమైనా ట్రై చేశారా మీరు ఈ ఏం సాంగ్స్‌లో? లేదండి, ఒక్క మాట చెప్పాలి. హిస్ పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ ఇన్స్పైర్స్ అండి. హిస్ పర్సనాలిటీ ఓకే. ఇన్స్పైర్ సూపర్. అంటే సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్, చాలా రేర్ సిచ్యువేషన్ జరుగుతుంటుంది ఇలాగా. అంటే రీల్ కి ఓకే. రియాలిటీకి రెండిటికి మధ్య చాలా దగ్గర బ్లర్ వచ్చేస్తుంది. ఓకే. రీల్ కిను రియాలిటీకి మధ్యన తేడా లేదా ఓకే. అన్నట్టు భావన ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది. అలాంటి సందిగ్ధావస్థలు నేనున్నాను ప్రస్తుతం. ఎందుకంటే అవునా? అంత ఓకే. ఇన్స్పిరేషన్ నాకు, అంత రీల్ కి రియాలిటీకి తేడా తెలియని పరిస్థితిలో ఉన్నాను ప్రస్తుతం. బికాజ్ హీస్ సచ్ ఓకే. ఇన్స్పిరేషనల్ గా జరిగింది నాకు. ఆ ఇన్స్పైర్డ్ మూమెంట్స్, నాకు ఆ మూవీ చూడడం, అఫ్ కోర్స్ ఫిలిం లోకి ఏం కావాలో అవన్నీ ఇన్కార్పొరేట్ చేశాను. బట్ ద హోల్ పాయింట్ ఏంటంటే హిస్ పర్సనాలిటీ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ. అందులో సందేహమే లేదు. అంటే 'పవన్ కళ్యాణ్' గారు స్టార్ట్ ఆఫ్ హిస్ కెరియర్‌లో మీరు చూస్తే 'ఖుషీలో' గాని, కొన్ని దేశభక్తి పాటలు గాని, కొన్ని మ్యూజిక్‌లోకి ఒక ఎక్స్‌ట్రా ఎలిమెంట్ యాడ్ చేయడానికని ట్రై చేసేవారాయన. అవును. అటువంటియి ఏదన్నా జరిగిందండి? ఈ సినిమాలో ఏమన్నా ఉంటాయా అలాంటిది? అంటే నాకు మీ పాటల్లో గాని ఏదైనా డిస్కషన్? నాకు చెప్పినంత వరకు ఈ 2 పాటలు కూడా సిచ్యువేషనల్ గాను అండ్ వాట్ వి కాల్ కథకి సంబంధించిన వ్యవహారమే నేను డీల్ చేశాను. ఓకే, ఓకే. కథకి ఏం కావాలో, కథకి ఎట్లా కావాలో చెప్తూ, అఫ్ కోర్స్ డెఫినెట్ గా హిస్ పర్సనాలిటీ ఇన్స్పైర్డ్ మీ. డెఫినెట్ గా ఇవన్నీ నాకు ఇట్స్ గోయింగ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ చెప్పాను కదా, రీల్ కి రియాలిటీ బ్లర్ అయిపోయింది అన్నట్టుగా. అట్లానే జరిగింది. అవునవును. అలాగే జరిగింది. అవును. ఇంకో విషయం ఏంటంటే ఆ, ఆ, ఇది లెట్ ఇట్ బి సర్ప్రైజ్. ఎందుకంటే నేను ఏమన్నా కొంచెం ఏమన్నా ఇచ్చేసినా కూడా దట్ విల్ రివీల్ లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి ఓకే. ఓకే. ఐ వాంట్ బి కేర్ఫుల్. ఎందుకంటే ఐ మేడ్ ఎ ప్రామిస్ టు ది ప్రొడక్షన్ హౌస్. కాబట్టి ఐఎమ్ నాట్ ఓకే. సపోజ్ ఓకే. టు రివీల్ నైస్. లాట్ ఆఫ్. బట్ వన్ థింగ్స్ ఫర్ షూర్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆల్ అందరూ అక్రాస్ ఆల్ స్టేట్స్, ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓకే. యావత్ భారతదేశం ఈ పాటను ఎంజాయ్ చేస్తూ ఇవాళ రేపు లిజనర్స్ నంబర్ 1 నంబర్ 2 గా నిలిపాయి ఈ పాటను. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు ఓకే. తెలియజేస్తున్నాను. ఐఎమ్ రియలీ సార్ అంటే చెప్పండి సార్. ఐఎమ్ రియలీ హంబుల్డ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యాక్సెప్టింగ్ నా లిరిక్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు ఫోన్ చేసి నాకు విషెస్ చెప్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ లా ఫీల్ అవుతున్నా నేను. సో రియలీ చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే. మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు రీడిస్కవర్ మై సెల్ఫ్ అండ్ డెఫినెట్లీ ఓజీ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ మీ. తప్పకుండా నా మరింత మంచి ప్రయత్నం చేసి మరింత బాధ్యత పెరిగింది అన్నట్టుగా భావిస్తున్నాను నేను. సార్ ఓజీ పాటల్లో జపనీస్ వర్డ్స్ కొంచెం కూడా ఎంబెడ్ చేశారు కదా! ఇన్‌ఫాక్ట్ అవునండి. 'ఫైర్ స్టార్మ్‌లో' కూడా తెలుగు లిరిక్స్ కాకుండా వేరే లిరిక్స్ కూడా ఉన్నాయి. నిన్న అవునండి. యాక్చువల్‌గా ఒక జపనీస్‌లో ఫుల్ పాట ఒకటి రిలీజ్ చేశారు. ఏంటి సార్ అంటే ఏదన్నా దేర్ ఈస్ ఎ స్పెషల్ కనెక్షన్ ఏదన్నా? అబ్సల్యూట్లీ అండి. అంత వరకు చెప్పగలను. యూ గెస్డ్ ఇట్ రైట్. అంతకుమించి నేను చెప్పను. అవునా? ఇది కూడా చెప్పకూడదా? ఓకే. ఓకే. నైస్. యూ నైస్. గెస్డ్ ఇట్ రైట్ అంతే. మీకు ఐ నో ఫర్ ఎ ఓకే. ఫ్యాక్ట్ ఓకే. దట్ యూ ఐఎమ్ లివింగ్ ఇట్ యువర్ సెన్సిబిలిటీస్. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ యూ అండర్స్టాండ్ థింగ్స్ వెరీ వెల్. సో వాట్ యూ నైస్. గెస్ట్, నేను ఐ రియలీ అప్రిషియేట్ యువర్ గెస్ట్. లేదు. నేను అడుగుతా. మీరు ఎంతవరకు చెప్పగలిగారో అంతవరకు చెప్పండి. నో ప్రాబ్లమ్స్ అండి. సరేనండి. సో ఈ జర్నీలో ఏమైనా 'పవన్ కళ్యాణ్' గారిని కలవడం ఏమైనా జరిగిందండి? లేదు, ఒక్కసారి కలవటం జరిగిందండి.
అండ్ ఐ జస్ట్ విష్డ్ హిమ్. అండ్ ఎప్పుడండి, అంటే షూట్ లో కలిసారా? లేదండి, థియేటర్కి వచ్చినప్పుడు తమన్ దగ్గర నేను కలవడం జరిగింది. ఓకే. ఇట్ వాజ్ మెమరబుల్. దేనికి వచ్చారు ఆయన? ఐ మీన్ సాంగ్స్ ఏమైనా చూడడానికా? ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. ఏంటండి ఆయన రెస్పాన్స్ ఏంటి? అసలు ఏం మాట్లాడారు మీతో ఆ పాటల గురించి? నేను అంత ఎక్కువ తమన్ అండ్ సుజిత్ ఇంటరాక్ట్ అయ్యారండి. బట్ నాకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే హీస్ రియల్లీ రిలేటెడ్ విత్ లిరిక్స్. ప్రతి పదము ఒక కత్తిలా దూసుకుపోయిందని ఆ కాంప్లిమెంట్ ఇచ్చినట్టున్నారు ఆయన. అదే నాకు తమన్ కన్వే చేశారు. సూపర్ సూపర్. ప్రతి పదం కూడా అలా గుచ్చుకుంటోంది, అలాగా వెళ్ళి రిథమ్ లో అలా వెళ్ళి కూర్చుంది ప్రతి పదం. చాలా అద్భుతంగా కన్వే అదంటే ద మెసేజ్ ఆల్సో క్లియర్లీ కన్వేడ్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ది లిరిసిస్ట్ యాజ్ వెల్ అన్నట్టుగా చెప్పినట్టుగా నాకు తమన్ సుజిత్ గారు మెసేజ్ కన్వే చేశారు. ఐమ్ రియలీ హ్యాపీ. ఓకే సార్, ఇప్పుడు 2 పాటల్లో కూడా ఇప్పుడు చరణాలు, రకరకాల చరణాలు ఉంటాయి, లైన్స్ ఉంటాయి కదా. ఆ లైన్స్ లో మీకు బాగా ఇష్టమైన లేకపోతే బాగా కష్టమైన ఏమైనా లైన్స్ ఉన్నాయా? ఫైర్ స్టార్మ్ లో గానీ, ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ లో గానీ? ఫైర్ స్టార్మ్ లో రక్కసిదారుల రుధిరం పొరలే, మేటీ ధాటికి లోకం హడలే, భయమే భయపడే, ఇలాంటి చక్కటి పదాలు. భయమే భయపడిందండి చూసి. రక్కసిదారుల రుధిరాలు పొరలేయట. సో ఇలాంటి చక్కటి అదేంటి చక్కటి పట్టుకొచ్చి విచ్చుకత్తి మట్టుబెట్టి ముట్టడించి చక్కటి అందమైన తెలుగు పదాలు. ర్యాప్ రాసిన, మోడర్నైజ్డ్ గా పాట ప్రజెంట్ చేసినా కూడా తెలుగు పదాలు అందంగా ఉండేటట్టు, అమరేట్టు, భావాన్ని చెడకుండా, భావాన్ని కన్వే చేసే విధంగా టుక్ ఆల్ ద కేర్ అండి. ఓకే. ఎంత టైం పట్టింది సార్ 2 పాటలు రాయడానికి? మీకు ఎంత టైం పట్టచ్చు? నేను కొంచెం ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ కి ఒక 3-4 days తీసుకున్నానండి. ఇది మాత్రం 2 రోజుల్లోనే చక్కగా, బికాజ్ ఐ బీన్ ట్రావెలింగ్ విత్ ఫిలిం కాబట్టి కొంచెం నాకు ఈ రెండో పాట గన్స్ అండ్ రోజెస్ కి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. ఓకే ఓకే సార్, చాలా మంది ఇది చాలా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. ఇది వరకటి రోజుల్లో పాట లిరిక్స్ రాసాక ట్యూన్ కట్టడం, ఆ ట్యూన్ కట్టాక లిరిక్స్ రాయడం అని చెప్పి ఒక డిస్కషన్ చాలా నాళ్ళ నుంచి ఉంది. అసలు ఏంటండి ఇవి పర్టికులర్లీ మీరేదే ఎంజాయ్ చేస్తారు? నేనా? అవును. ఇందులో ఒక సంగీతమపి సాహిత్యం సరస్వత్యాత్ స్తన ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. అంటే పాట నుంచి, సంగీతం నుంచి, శబ్దం నుంచి రాగం పుట్టచ్చు, రాగం నుంచి శబ్దం పుట్టచ్చు. 2 అవినాభావ సంబంధం. అది సంగీతమపి సాహిత్యం సరస్వత్యాత్ స్తనద్వయం, 2 అవిభాజ్యమైనది. వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు అర్థం ఎంత ఇన్సెపరబుల్లో సంగీతము సాహిత్యం కూడా ఒక్కోసారి ఇన్సెపరబుల్. సో ఒకసారి సంగీతం సాహిత్యాన్ని ఇన్స్పైర్ చేస్తుంది, ఒకసారి సాహిత్యం సంగీతాన్ని ఇన్స్పైర్ చేస్తుంది. సో రెండింటి మ్యారేజ్ అపూర్వం. రెండింటి యొక్క మ్యారేజ్ అపూర్వం అనమాట. సో అద్భుతమైన సమ్మిళితం అయితేనే మీకు ఆ రసానందం కలుగుతుంది మనకి. అది సరైన సెన్సిబుల్ గా ఉండాలి, మీనింగ్ఫుల్ గా ఉండాలి, మెలడీ పాట ఏమో రాగయుక్తంగా అద్భుతంగా ఉండాలి. ఇట్స్ నాట్ బి లైక్ డిజార్మోనీ లాగా, అదేంటి ఎలాగంటే ఒక డిస్కనెక్టెడ్ గా ఉండకూడదు. మెలడీ సంగీతం ఉండాలి, మంచి మెలడీ ఉండాలి, అట్లాగే దానికి సపోర్టివ్ గా సిచ్యువేషన్ కి డిమాండ్ చేస్తున్నట్టుగా అందమైన పదాలు ఉండాలి. అవి 2 సమ్మిళితం అయితేనే పాట అద్భుతం. నైస్ నైస్ సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఏమి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయమంటలా, జస్ట్ ఒక క్యూరియాసిటీ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మేమందరం చూసిన పాటలు లిరికల్ వీడియోస్ కదా, ఆల్రెడీ కొన్ని చేసిన వీడియోస్. అవును. ఈ పాటల యొక్క ఒరిజినల్ ఫుటేజ్ సినిమాలో మేము చూడబోయే కంటెంట్ మీరేమన్నా చూడడం అయిందా, జరిగిందా? సరే, అవి కూడా నేను చెప్పడానికి ఐఎమ్ నాట్ అలౌడ్ టు. అసలు చూసారా చూడలేదా? అంటే నేను మిమ్మల్ని ఏం చూసారో ఏముంటాయని నేను అడగ. ఏం లేదు, నాకు తెలిసిన నిజం ఒకటి నేను మీతో నిజం పంచుకుంటాను. అదేంటంటే నాకు సన్నివేశాన్ని వివరించారు, సన్నిధానికి ట్యూన్ నాకు ఇచ్చారు, దానికి తగ్గట్టుగా నేను ఆ సన్నివేశానికి ట్యూన్ కి న్యాయం చేసే ప్రయత్నం చేసి నా ప్రయత్నం నేను చేశాను. ఈ రోజు అది జనాలు ఆమోదించి చక్కగా నన్ను బ్లెస్ చేశారు. అంతకుమించి నేను దీని లోపలికి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రివీల్. బట్ సినిమా రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ చాలా విషయాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు తమన్ గారి దగ్గర ఉన్నారు కాబట్టి
అయ్యా ఇంకొక 4 రోజుల్లో సినిమా ఉంది. అంటే ఆయన ఓవర్‌సీస్ కాపీలు ఇయన్నీ బిజీగా ఉంటారు. అవును ఫిల్మ్ ఆర్ఆర్ టచెస్, ఫైనల్ ఎగ్జాక్ట్లీ అది టచెస్. జరుగుతుంది. రేపేమో కన్సర్ట్ ఉంది. అవును అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది చెప్పండి? అసలు తమన్ గారి ఫేస్ ఎలా ఉంది? ఫెస్టివల్ అండి, ఇంకా అంతకు నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఇది ఒక నేను చెప్పాక నేను ఇప్పుడే వచ్చాను, ఓకే. పండగ వాతావరణం అది చూస్తుంటే ఆ పండగ వాతావరణమే కనిపిస్తుంది నాకు, అంతకుమించి చెప్పదలుచుకుంది నేను ఏమీ లేదు. ఇట్స్ లైక్ ఒక సూపర్. పెద్ద ఒక పండగ వాతావరణమే ఉందండి. సూపర్ సార్. సూపర్. సార్ ఫైనల్లీ నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చే త్రివిక్రమ్ గారి సినిమాలో, ఎన్టీఆర్ గారి సినిమాలో మీరు కూడా వర్క్ చేయబోతున్నారని చెప్పి ఒక చిన్న విషయం తెలిసింది. అయ్యా ఒక మాట చెప్పాలి ఏంటంటే, యూజువల్ గా నేను యా రిలీజ్ కాకుండా మాట్లాడను అసలు. దయచేసి నైస్ సార్. ఓకే. తెలియని విషయాలని ఇప్పుడు ఇంకా ఇంకా బయట ఇంకా ఎగ్జిక్యూట్ కాని సమయానికి నేను ఆ విషయాలు ఇంకా నేను రివీల్ చేసే పరిస్థితిలో లేను. సో సూపర్. సో ఎనీవే సార్, ఇట్ వాజ్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. జస్ట్ దట్ చాలా బిజీ షెడ్యూల్. రేపొద్దున రిహార్సల్స్ లో ఉన్నారు. రేపొద్దున బిగ్ ఈవెంట్ ఉంది. థ్యాంక్స్ అండి. హోప్ఫుల్లీ ఆ ఈవెంట్ కూడా వి విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. మీరు ఇంత బిజీ టైంలో కూడా టైం ఇచ్చారు. యాక్చువల్లీ నాకు తెలుసు యూ జస్ట్ వాంటెడ్ టు, అవసరమైతే రేపు చేద్దామా అని కూడా అనుకున్నాం ఒక టైంలో. అవునండి. బట్ ఐ నో యువర్ షెడ్యూల్, బట్ అడగగానే టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరితో ఓజీతో స్టార్ట్ అయ్యి ఇంకా అసలు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి మీ కెరియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ విష్ ఎవ్రీబడి అడ్వాన్స్ హ్యాపీ దసరా. ఈ ఫెస్టివ్ టైమ్స్ అందరు కూడా దసరా ఓజీతో ఎంజాయ్ చేయండి. ఇంటిలి పాది ఫ్యామిలీస్ తో చూడండి సినిమా అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా అండి. వన్స్ రిలీజ్ అయ్యాక ఒక విల్ అగైన్ కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎ లాట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి.